భక్తివర్ణ ప్రేక్షకులకి 7/7/2024 నుండి 13/7/2024 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారం అనుకూలంగా ఉంది. విద్యార్థులకైతే కనుక సంతోషకరమైన వార్తలు, ఉద్యోగస్తులకు కూడా మార్పులకి చేర్పులకి మేషరాశిలో అవకాశాలు ఉన్నాయి. ఎందువలనంటే కనుక శని కూడా దృష్టి మారడం వల్ల, వక్రించడం వల్ల మేషరాశి వారికి కొంచెం దృష్టి మారింది. శనిది మేషరాశి మీద దృష్టి కొంచెం చేంజ్ అయింది. ఆ మార్పు వల్ల మేషరాశి వారికి ఇంకా సానుకూలమైన పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతోషంగా ఉంటారు. అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి. సంఘంలో అభివృద్ధి, ఉన్నత స్థితి ఈ వారంలో. వ్యవహార జయాలు, పెద్దలు కలుసుకునే అవకాశాలు, పెద్దల వల్ల లాభాలు ఉన్నాయి. తీర్థయాత్రలు, అలాగే ఆదాయం బాగా రాబడి పెరగడం, వ్యాపారాల్లో కూడా ఆదాయం పెరిగే అవకాశాలు, చిరు వ్యాపారులకు కూడా అనుకూలం, వ్యవసాయదారులకు కూడా చాలా అనుకూలంగానే ఈ వారం మేషరాశి వారికి ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇష్టదేవత ఆరాధన, భగవన్నామస్మరణ, చిన్న దానాలు చేసుకుంటే సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చేయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంది. గత వారం కన్నా ఈ వారం కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి కొంచెం బాగుంటుంది. ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ రంగాల్లో ధైర్యంగా కొంచెం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ప్రతి విషయంలోనూ మాట్లాడేటప్పుడు కొంచెం ఒకసారి ఆలోచించి మాట్లాడటం మంచిది. అహంకారంగా, గర్వంగా, కోపంగా కనుక మీరు మాట్లాడినట్లయితే మీరే కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. గత వారంలో ఎన్నో అనుభవాలు చవిచూచారు. కాబట్టి మాట్లాడే విధానాన్ని సరిగ్గా ఉంచుకోండి. ప్రశాంతంగా ఉండండి. ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు దూరంగా ఉండండి. దానివల్ల అనుకూలంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సంతాన సౌఖ్యం, ప్రయాణాలు ఉన్నాయి. సంఘంలో ఉన్నత స్థితిని పొందగలుగుతారు. మీకు చేతనైన సహాయాన్ని ఈ వారంలో బంధువులకు కానీ పేదవాళ్ళకి కానీ చేయండి. శివాలయంలో రుద్రాభిషేకం కానీ, ఇష్టదేవత ఆలయ దర్శనం కానీ చేయండి. అన్ని విధాలుగా మీ ఈ వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వారం శని వక్రస్థితిని పొందడం వల్ల, ఈ బుధుడు కూడా మిత్రుడు కావడం వల్ల, మిథున రాశ్యాధిపతి, దానివల్ల ఈ వారం సానుకూలం. గత వారం కన్నా ఈ వారం ఇంకా అనుకూలంగా ఉంది. గత వారమే చాలా అనుకూలంగా ఉంది. గ్రహాలు ఎక్కువ గ్రహాలు అనుకూలం, 4-5 గ్రహాలు బాగుంటే ఈ వారం మరింత సత్ఫలితాలు పొందే అవకాశం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనలు ఉన్నాయి. యోగుల్ని, ఋషుల్ని, గురువుల్ని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. గురువుల యొక్క దర్శనం అవుతుంది. దైవానుగ్రహం కలుగుతుంది. పుణ్యతీర్థ స్నానాలు, పుణ్యతీర్థ ఫలప్రాప్తి ఉంది. దానివల్ల లాభం ఉంటుంది. విందు వినోదాలు ఉన్నాయి. విహారయాత్రలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర యాత్రలు ఉన్నాయి. రుణాలు చేయవలసిన ధనాన్ని బట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. లోపల తెలియని భయము, ఆందోళన కూడా కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో అశాంతి కొంచెం మిమ్మల్ని మానసిక అశాంతికి గురి చేస్తూ ఉంటుంది. కుటుంబంలో ఎవరు కలిసి రాలేకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. కానీ పిల్లల వల్ల మీకు కొంచెం అనుకూలంగా ఉండడం, వాళ్ళ విద్య అభివృద్ధి మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. వ్యాపార మూలకంగా కూడా కొంచెం లాభాలు బాగున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా బాగుంది. నిరుద్యోగులు కూడా శుభవార్తలు వినే అవకాశం ఈ వారం ఉంది. ఉద్యోగస్తులైతే స్థానచలనాలకు కూడా కొంచెం అవకాశం ఉందన్నమాట. అనారోగ్య సమస్యలు అయితే ఉన్నాయి. జ్వరము, జలుబు, తలపోటు, కాళ్ళు లాగడం, ఇలా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఆదిత్య హృదయ పారాయణ, సూర్యోపాసన, సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ మీకు చాలా ఈ వారం అనుకూలమైన పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం సానుకూలంగానే ఉంది. శని కుంభంలో ఉన్నటువంటి శని పూర్వభాద్ర నక్షత్రం, శతభిష నక్షత్రం నుంచి వక్రించడం వల్ల పూర్ణమైన ఫలితాలని ఈ కర్కాటక రాశి వారికి ఇవ్వలేకపోవడం వల్ల, దృష్టి కొంచెం మారడం వల్ల కర్కాటక రాశి వారికి కొన్ని ఇబ్బందులు తొలగే అవకాశం. ఆరోగ్యం కుదిరిపడుతుంది. విజయంతో మంచి శ్రద్ధ ఉంటుంది. విద్యార్థి విజయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా సానుకూలం. వ్యవసాయదారులకు బాగుంది ఈ వారం. అయితే స్వల్పంగా చిన్న అనారోగ్య సమస్యలు వారాంతంలో
వచ్చే అవకాశం, జ్వరము, జలుబు ఇట్లా చిన్న చిన్న ఇబ్బందులు కొంచెం గురి అయ్యే అవకాశాలు, ఎక్కువ తలపోటు, సైనస్ అంటారు అట్లా విధంగా అలా ప్రాబ్లమ్స్ కానీ, కోల్డ్కు సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. విరోధాలు వచ్చే అవకాశం ఉన్న ఊహించని సమస్యలు కూడా కొంచెం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మరింత అనుకూలంగా ఆదిత్యాది నవగ్రహ స్తోత్రపారాయణ, దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి. వీలైతే శివాలయంలో అభిషేకం చేసి శివ దర్శనం కూడా చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గత వారం కన్నా ఈ వారం అనుకూలంగానే ఉంది. శని వక్రస్థితిని పొందినప్పటికీ సింహరాశి వారికి రావలసినటువంటి లాభాలు రాలేదు. కాబట్టి ఈ వారం నుంచి అనుకూలమైన పనుల్లో సకాలంగా పూర్తవడం, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మీకు అన్ని విధాలుగా అనుకూలం. మీ పని ఏదో మీరు చేసుకుని ఉంటే కనుక మీకు ఇతరుల విషయాల్లో, అన్నదమ్ముల విషయాల్లో కానీ, అప్పచెల్లెల విషయాల్లో కానీ, ఇరుగు పొరుగు విషయాల్లో కానీ తలదూర్చినట్లయితే మీరు ఇబ్బంది పడే అవకాశాలు, మానసిక అశాంతికి గురవుతారు. మీ గౌరవం కూడా భంగం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంఘంలో గౌరవ ప్రతిష్టలు దిగజారిపోకుండా ఉండే విధంగానే మీ ప్రవర్తన కూడా ఉండాలి. చెడు సావాసాలకి దూరంగా ఉండడం వల్ల మీకు అనుకూలంగా ఉండే సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు కూడా భంగం అయ్యే అవకాశం, లేదా మీరు పనిచేసే పని కూడా తొలగిపోయే అవకాశం, ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ భంగపాటు ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ వారాంతం నుంచి వస్త్ర లాభాలు, వస్తు ప్రాప్తి, ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మాట కొంచెం వారాంతంలో విలువ పెరుగుతుంది. స్త్రీ సౌఖ్యం ఉంది, పరిచయాలు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి. కొంచెం దూరంగా ఉండడం వల్ల జాగ్రత్తగా గౌరవానికి భంగం లేకుండా సంఘంలో కీర్తి ప్రతిష్టలతోటి వెలుగొందుతూ సత్ప్రవర్తనతోటి సన్మార్గంలో మీరు పంచివారిటి క్రమశిక్షణగా ఉండగలిగితే ఈ వారం సత్ఫలితాలన్నీ మీకే కలుగుతాయి. లేకపోయినది ఇబ్బందికరమైన వాతావరణం కలిగి మీ పట్ల చెడు భావం కలిగి 10 మందికి మీరు ఏదైనా చెప్పాలన్నా సరే మీరు చెప్పిన వీడియో చెబుతాడులే, వీడియో సరిగ్గా లేడు అనేటువంటి భావన ఇతరులకు కలిగి దాంతో మీ గౌరవం భంగం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గౌరవానికి హాని లేకుండా చూసుకోవడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. సంఘంలో హుందాతనంగా ప్రవర్తించండి, దానివల్ల అనుకూలంగా ఉంటుంది. ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ చేయాలి మీరు కూడా. అలాగే హనుమత్ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూల సంచారం, గ్రహాలు అనుకూలంగా ఉంది. విందులు, వినోదాలు, ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. చేతి నిండా ధనం ఉంటుంది. సంతాన రీత్యా లాభాలు ఉన్నాయి. వాహన సౌఖ్యం, బంధువుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే బంధువులతో విరోధాలు కూడా మీ మాట్లాడే విధానం సరిగ్గా మీ గర్వాన్ని, అహంకారాన్ని కూడా తగ్గించుకుని ముందుకు వెళ్ళగలిగితే మాట్లాడేప్పుడు తొత్తరపాటు తగ్గించుకోవడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, అనుకోని సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సెక్యులేషన్ అనుకూలంగా నూతనమైన పరిచయాలు ఉంటాయి. అలాగే ప్రయాణాలు కూడా ఉండే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మహాగణపతి యొక్క ఆరాధన, రుద్రాభిషేకం చేయించుకోండి. అన్ని విధాలుగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం స్వల్పంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. శని వక్రగతి పొందినప్పటికీ కూడా పూర్ణమైన ఫలితాలు ఇప్పుడు పొందే అవకాశం ఉంది. ఈ వారం చాలా బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం, నూతనమైన వస్తువులు, వస్త్రాలు, ప్రయాణాలు, ఉద్యోగంలో మార్పులు, సెక్యులేషన్ బోర్డు, షేర్ మార్కెట్ రంగం కానీ, బ్యాంకింగ్ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆగిపోయిన పనులు ఏమన్నా ఉంటే పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ వారం అంతా 4 రకాలుగా ధనాదాయం ఉంటుంది. ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. అన్ని విధాలుగా మీకు ఈ వారం యోగ్యంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ తులారాశి వారు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. వీలైతే లలితా సహస్రం కూడా పారాయణ చేసి శుక్రవారం రోజున అమ్మవారిని దర్శించండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. కొన్ని ఇబ్బందులు కూడా ఈ వారంలో తొలగే అవకాశం,
ఆరోగ్యం బాగుంటుంది. కానీ స్వల్పంగా నేత్ర శిరోబాధలు, తలపోటుగా ఉండడం, శిరస్సు ఇబ్బంది, జలుబు, జ్వరము, ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యల మట్టుకు వారం మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యక్తులతో కొంచెం మాట పట్టింపులకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు మాట్లాడుతున్నా మీరు తొందరపడకుండా, లేదా మీరు మాట్లాడేటప్పుడు కూడా తొందరపడకుండా మాట్లాడితే అనుకూలంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు, బంధువులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. గృహ మార్పులకి, స్థాన మార్పులకి, ఉద్యోగస్తులకు కూడా స్థానం మారే అవకాశాలు, అలాగే ఇల్లు మారే అవకాశాలు ఉన్నాయి. అనుకోని దుస్సంఘటనలు కూడా ఈ వారంలో జరిగే కొన్ని నష్టాలు కూడా గురి అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కూడా ఇతరులకు ఎవరికైనా ధనం ఇచ్చుకునే విషయాలు మధ్యవర్తిత్వం వహించకుండా ఉండాలి. అలా ఉంటే అనుకూలంగా ఉంటుంది. లేదా షూరిటీ సైన్లు చేయడం, హామీలు ఉండడం, అలాంటివి చేస్తే కొంచెం మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు అగ్నిహోత్రుడు నవధాన్యాలు సమర్పించండి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేయండి. సింధూరార్చన, తమలపాకుల యొక్క మాల కానీ తమలపాకులు కానీ ఆంజనేయ స్వామి సమర్పించి ఓం నమో భగవతే హనుమతే నమః అంటూ ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ మంగళవారం, శనివారం కూడా 19 ప్రదక్షిణాలు చేయండి. కాసేపు గుళ్ళో 10 నిమిషాలు అక్కడ ఉండండి. ప్రశాంతంగా హనుమంతుడిని స్మరించండి, అర్చించండి. ఈ వారం మీరు సానుకూలమైన పరిస్థితులు ఎన్నో పొందే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఆదాయం చాలా బాగుంది. కానీ ఆదాయానికి మించిన ఖర్చులు, ప్రయాణాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, పుణ్యనది స్నానాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా యాదృచ్ఛికంగా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. విలువైన వస్తువులు ఏమన్నా పోగొట్టుకునే అవకాశం, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి వస్తువులు, అలాగే చిన్న చిన్న తగాదాలు, పితృవంశీకుల యొక్క సూతకాలు, దగ్గరి బంధువులు మరణ వార్తలు వినటం కానీ, కొన్ని దుస్సంఘటనలు కొంచెం మనసుకు బాధపడి కలిగించే అవకాశం. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాలు వారాంతంలో ఉన్నాయి. వారాంతంలో సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థులు కూడా శుభవార్తలు, మంచి మంచి కాలేజీలో సీట్లు రావడం, వ్యవసాయదారులకు బాగుంది. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ కూడా ఈ వారం చాలా సానుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం శ్రీ గురు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, గురుచరిత్ర పారాయణ, లక్ష్మీనారసింహస్వామి ఆలయ దర్శనం, ఆరాధన, స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మిశ్రమంగా ఉంది. శని పూర్వభాద్ర నక్షత్రంలో, శతభిష నక్షత్రంలోంచి వక్రగతిని పొందారు కాబట్టి కొంచెం అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, స్థానచలనం, ఉద్యోగంలో బలవంతంగా బదిలీలు జరిగే అవకాశం, లేదా కింద ఉద్యోగస్తుల వల్ల కానీ మాటలు పడడం, పై మీ అధికారుల వల్ల కూడా మాటలు పడే అవకాశం, మానసిక అశాంతి, సమయానికి భుజించలేకపోవడం, నిద్ర లేకపోవడం, కుటుంబంలో కూడా సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి. మార్పులకి, చేర్పులకి అవకాశం ఉంది. మీరు మాట్లాడే మాట, ప్రతి మాట కూడా వక్రీకరించే అవకాశాలు ఉన్నాయి. ఇతరులు ఎవరిని కూడా నమ్మి మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. మరింత అనుకూలంగా ఉండడం శనివారం వెంకటేశ్వర స్వామి తులసిమాల సమర్పించండి. శనికి తైలాభిషేకం కానీ వీలైతే నువ్వులు బ్రాహ్మణులకి శనివారం రోజున దానంగా ఇవ్వండి. వారు అడిగిన దక్షిణ బేరాలు అడగకుండా దక్షిణ ఇచ్చి చాలా ఆనందంగా, సంతోషంగా తెలదానం చేయండి. అలాగే శనికి తైలాభిషేకం చేసుకోండి. ఇంకా వీలైతే మీరు దశరథ కోట శనేశ్వర స్తోత్రపారాయణ చేసుకోండి. అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వారం మిశ్రమంగా ఉంది. పనులు ఏ పని కూడా పూర్తిగా కొంచెం ఇబ్బంది, పనులన్నీ కూడా పెండింగ్ పడే అవకాశాలు. విద్యార్థులకైతే కొన్ని పనులు కూడా నిలిచిపోయే అవకాశాలు, అనుకున్న కాలేజీలో సీట్లు రాకపోవడం, డిలే అవ్వడం, లేదా వాయిదా పడే అవకాశాలు. అలాగే ఏదైనా నిరుద్యోగులు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ రావాలంటే బ్రేక్ పడే అవకాశం, పెండింగ్లో పడే అవకాశం. అలాగే బ్యాంక్ పనులు, సెక్యులేషన్ ఇవన్నీ కూడా పెండింగ్ వ్యవహారాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వారం మధ్య నుండి కూడా కొంచెం కుటుంబ సమస్యలు తగ్గే అవకాశం, ధనాదాయం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకైతే లాభాలు మిశ్రమంగా ఉన్నాయి. కానీ గత వారం కన్నా ఈ వారం పాటు వారాంతంలో విందులు, వినోదాలు,
అధికారిక సంబంధమైన పనులు వారాంతంలో పూర్తయ్యే అవకాశం, ప్రథమార్థం అనుకూల, ద్వితీయార్థం బాగుంది. రాజకీయ నాయకుల్ని పెద్దల్ని కలుసుకునే అవకాశం, వాళ్ళ వల్ల కొన్ని ప్రయోజనాలు, కొంతమంది వల్ల కొన్ని లాభాలు పొందుతారు. దానిలో కొన్ని పనులు కూడా పూర్తిగా పనులు కూడా తెలివితేటలుగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు శనికి చక్కగా ఆరాధన చేయండి. నువ్వులు దానంగా బ్రాహ్మణులకు ఇవ్వండి. ఈ వారం కాకి కానీ ఆవుకి కానీ నల్ల నువ్వులు బెల్లాన్ని కూడా చిమ్మిలి అంటారే, ఆ తెలపిష్టాన్ని ఆవుకి కానీ కాకి కానీ పెట్టండి శనివారం రోజున. పేదవాళ్ళు ఎవరికైనా నల్లటి రగ్గు కానీ నల్లటి వస్త్రాలు కానీ దానంగా ఇవ్వడం. శనివారం రోజున దరిద్రులు పాపం అన్నదాతలు అన్నార్థులకి అన్నదానం చేయడం శనివారం. ఇలా పేదలని అనాథల్ని పెద్దలను గౌరవించడం, అలా ఏదైనా శనివారం మీరు చేయగలిగితే మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు ఏ విధమైన ఆటంకాలు ఉండవు అన్నమాట. అలాగే శనేశ్వర అష్టోత్తరాన్ని చక్కగా చదువుకోవడం కానీ, అష్టోత్తరంతో శనికి నీలం రంగు పుష్పాలతో పూజ చేయడం కానీ ఈ వారం చేయడం వల్ల శనిని ఎంత బాగా మీరు ఆరాధన చేస్తే, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేస్తే ఈ వారం అంత శుభ ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది. లేకపోతే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం వీళ్ళకు కూడా మిశ్రమంగానే ఉంది. అయితే గత వారం కన్నా ఈ వారం కొంచెం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సమస్యలు నెమ్మదిగా తగ్గే అవకాశం, అనారోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కూడా కొంచెం ఉపశమనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులు రాక కొంచెం ఆనందాన్ని ఇస్తుంది. వివాహాది ప్రయత్నాలు ఏమన్నా కొంచెం పెండింగ్లో పడి ఉంటే మళ్ళీ ముందుకు కదిలే అవకాశాలు, అలాగే ఇల్లు కట్టాలనే కొనాలనే ప్రయత్నం చేసే పని కూడా ఇప్పుడు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా కొంచెం అనుకూలంగానే ఉంది. అలాగే వ్యవసాయదారులు, వ్యాపారస్తులకు కొంచెం ఈ వారం లాభాలు పెరిగే అవకాశం ఉంది. చిరు వ్యాపారులకు కూడా చాలా అనుకూలం. అలాగే సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనుకోని బంధువులు రాక అనుకూలంగా ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం గురువారం రోజుని మేధాదక్షిణ స్తోత్ర పారాయణ, శనగలు దానంగా ఇవ్వడం, దత్తాత్రేయుడు గురుచరిత్ర పారాయణ, శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనం, వెంకటేశ్వర స్వామి వారికి నీలం కలువులతో కానీ నీలం రంగు పుష్పాలతో మాల కానీ లేదా తులసి మాల కానీ సమర్పించండి. వెంకటేశ్వర గోవిందనామాలు స్మరించండి. ఈ వారం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈ 7వ తేదీ నుండి 13వ తేదీ ఉన్న కాలమానంలో ఈ వారం మిశ్రమంగానే ద్వాదశ రాశుల వాళ్ళకి ఉందని చెప్తూ ఉన్నాం. ఈ సమస్యకు పరిష్కారంగా మనకి ఈ వారంలోనే చక్కగా 6వ తేదీ పూరీ జగన్నాథస్వామి యొక్క పూరీ జగన్నాథస్వామి రథోత్సవం కాబట్టి జగన్నాథుణ్ణి ఆరాధించడం, ఆ పూరీ యాత్రలో జరిగేటువంటి రథోత్సవాన్ని తిలకించడం వల్ల చాలా విశేషం. ద్వాపరయుగం పూర్తయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ మళ్ళీ తాను అవతరించాలనుకుని ఏదో ఒక రూపంలో కలియుగం వచ్చేటువంటి కలియుగం కాబట్టి మానవులు తరించడం కోసం జగన్నాథుడిగా మళ్ళీ ఆ శ్రీకృష్ణుడే అవతరించినట్లుగా మనకి అక్కడ వృత్తాంతం చెప్పబడుతోంది, చరిత్ర చెప్పబడుతోంది. ఎన్నో గ్రంథాల్లో కూడా మనకి ఉందన్నమాట. అటువంటి మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ నీలాయ నివాసాయ నిత్యాయ పరమాత్మన సుభద్ర ప్రాణనాథాయ. బలభద్ర సుభద్ర సమేతంగా ఆ జగన్నాథుడు ఆ పూరీక్షేత్రంలో వెలిశారు. అక్కడ మనకు వాయుదేవుడు ఇక్కడ ప్రసరింపజేస్తే సుదర్శన చక్రంలోంచి అక్కడ వాయువు వస్తుందన్నమాట. సముద్ర ఘోష బయట వినపడుతుంది, గుళ్ళో గర్భగుడిలోకి వెళ్తే ఇలా ఎన్నో మహిమలు కలిగిన క్షేత్రం పూరి. ఆ జగన్నాథస్వామి ఆరాధన దర్శనం చేయండి. ఈ ఆషాఢ విధి రోజుని జగన్నాథుని ఆరాధన పూర్వకాలం చాలామంది చేసేవారు. కానీ మీ దగ్గరలోని విష్ణు క్షేత్రాలు అలా వెళ్ళలేకపోతే మీ దగ్గరలోని విష్ణు ఆలయానికి వెళ్ళి ఆ జగన్నాథుని స్మరించుకుని ఆరాధించుకుని విష్ణు ఆలయ దర్శనం చేయండి. ఒక కొబ్బరికాయో టెంకాయో అరటిపండ్లు ఏదైనా ఒక తులసిమాల పుష్పమాలో మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో విష్ణు ఆలయానికి వెళ్ళి దేవత ఆరాధించి ప్రతి రోజు కూడా మన వారంలో ఒకరోజు మన హైందవ సనాతనమైన సాంప్రదాయంలో దేవాలయాన్ని ప్రతి ఆదివారం వెళ్ళాలి. ఆదివారం అంటే చాలామంది ఈ పబ్బులకి పార్కులకి సినిమాలకి వెళ్ళడం కాదు. ఆదివారం హిందువులకి బలమైనటువంటి రోజు, మరి ఆధ్యాత్మికమైన శక్తిని పెంపొందించుకునేటువంటి రోజు అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు తెలుసుండే ఈ హైందవ సాంప్రదాయంలో ఈ వీళ్ళంతా నశించిపోవాలంటే ఏం చేయాలంటే వీళ్ళని ఆదివారం రోజుని హిందువులందరూ భ్రష్టులు చేయాలని చెప్పి ఆదివారం సెలవు
అని ప్రకటించి వాళ్ళు మట్టికి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్ళాలి ఆదివారం మనం వాడిని స్మరించుకోవాలని వాళ్ళు అనుకుని హిందువులను బట్టి పక్కదారి పట్టించడం కోసం వాళ్ళు ఈ ఆదివారం సెలవు అనేటువంటిది పెట్టడం వల్ల మన వాళ్ళు ఏం చేశారు, ఈ కోళ్ళు మేకలు కుక్కలు ఈ చేపలు ఇవన్నీ కూడా ఈ నాన్ వెజిటేరియన్ మాంసాహార పదార్థాలు తింటారు. ఆదివారం తినకూడదు, మద్యం ముట్టకూడదు, మద్యాన్ని స్వీకరించకూడదు, మాంసాహాలు తినకూడదు, స్త్రీ వ్యసనానికి దూరంగా ఉండాలి. ఇలా ఈ ఆదివారం రోజు ఎంత పవిత్రంగా ఉండే సూర్య ఆరాధన చేసిన మా గృహదేవత ఆరాధన దేవాలయం ప్రతి ఆదివారం కూడా పార్కులకు వెళ్ళే కనుక దేవాలయం దగ్గరలో దేవాలయానికి వెళ్ళండి, అక్కడ చాలా బాగుంటుంది. మన హైందవ సాంప్రదాయం ఉంటుంది. చాలామంది నమస్కారం కూడా 2 చేతులతో పెట్టాలి. ఇప్పుడు దేవాలయం కనపడుతుంది ఇలా ఇలా ఉంగరాలకు బుద్ధులు పెట్టేసుకుని దేవుడు కూడా బుద్ధి పెట్టేస్తారు. అట్లా చేయకూడదు. ఎలా వెళ్ళాలనుకుంటారు, ఎలా అంటారు, నమస్కారం పెడితే పర్వాలేదు, ఇలా ఏమిటిది దేవుడు కూడా అట్లా ముద్దులు పెట్టేసి అలా చేయకూడదు అన్నమాట. కాబట్టి భగవంతుడు ఇలా 2 చేతులతో నమస్కారం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి తప్ప ఇలా ఒంటి చేతితో నమస్కారం కానీ ఇలా నమస్కారం కానీ ఇలా ముద్దులు పెట్టేసి నమస్కారం కానీ ఇలా అనుకునే నమస్కారాలు మనవ కాదు, మన సంస్కారం కాదు. ఇతర మతాల్లో ఉంది, అది పట్టుకొచ్చి మన క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటివన్నీ పట్టుకొచ్చి మన దాంట్లో ఈ విధంగా ముద్దులు పెట్టేయడం అన్నీ వాళ్ళు చేస్తారు అన్నమాట. ఇలా అనుకుని వాళ్ళు చేసుకుంటారు. అది మంద కాదు. మన 2 చేతులతో నమస్కారం చేయడం, పడుకులు నమస్కారం చేయడం మన సంస్కారం అన్నమాట. కాబట్టి ఆ విధంగా అందరూ చేసుకుని ఆదివారం రోజుని, అందుకే మోడీ గారు కూడా ఆలోచించి ఆదివారం సెలవు తీసేస్తున్నాడు అన్నమాట. ఇంకా ఆయన కూడా త్వరలో తీసేస్తాడు సెలవు కూడా, ఇంకో రోజు మారుస్తాడు అన్నమాట. ఆదివారం హిందువులకి చాలా పరమ పవిత్రమైనటువంటి పర్వదినం అన్నమాట. కాబట్టి ఆ రోజున హైందవ సాంప్రదాయం ప్రతి ఇంట్లో కూడా ఆరాధన, దేవాలయ దర్శనం చేసుకోవాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. మాంసాహారాలు, ఈ మద్యపానాలు, ధూమపానాలు ఇవన్నీ కూడా వ్యసనాలకి ఆ రోజు దూరంగా ఉంటే ఈ హిందుత్వం మళ్ళీ బాడీలో తెలియని ఎనర్జీ శక్తి మనకి ప్రసరింపజేస్తుంది అన్నమాట. అలా ఉండడం వల్ల సూర్యనారాయణ యొక్క రోజు మంచి రోజు. ఆ రోజు ప్రత్యక్ష నారాయణుడు, ప్రత్యక్ష దేవదేవుడు, ఆదిదేవుడు సూర్యనారాయణుడు కనుక ఆ విధంగా మీరు సూర్యుని ఆరాధించడం కూడా ఈరోజు 7వ తేదీ ఈరోజు కూడా చాలా అనుకూలం అని చెప్తూ ఉన్న సూర్య ఆరాధన, జగన్నాథ ఆరాధన, విష్ణుఆలయ దర్శనం చేయండి. ద్వాదశ రాశుల వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగుతాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.